Hardwired. IQOO నిన్న IQOO Z3 ద్వారా ఇండియాలో మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. నిన్నే సేల్ అయితే స్టార్ట్ అయింది. నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. రిటైల్ యూనిటే, రివ్యూ యూనిట్ అయితే కాదు. ఈరోజే డెలివరీ అయింది. డెలివరీ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ మరొక మంచి విషయం ఏంటంటే 7 days నో క్వశ్చన్ రిఫండ్ పాలసీని అయితే పెట్టారు ఈ పర్టికులర్ మొబైల్కి. మేబీ వాళ్ళ ప్రోడక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్సో లేదో మనలో కాన్ఫిడెన్స్ నింపాలని చేసే ప్రయత్నమో ఏమో తెలియదు, కానీ మీరు నచ్చకపోతే 1 weekలో దీన్ని ఏమీ అడగకుండా రిటర్న్ తీసుకొని మీ అమౌంట్ అయితే రిఫండ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అదైతే మంచి విషయం. ఈ వీడియోలో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాగే హానెస్ట్ అన్బాక్సింగ్ రివ్యూస్ అండ్ హానెస్ట్ ఒపీనియన్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. అన్బాక్సింగ్ స్టార్ట్ చేసే ముందు లాంచ్ ఆఫర్ కింద అయితే వీళ్ళు ICICI కార్డ్తో 1500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ అమెజాన్ 1000 కూపన్ కూడా ఇస్తున్నారు. అంటే మొత్తం 2500 అయితే తగ్గుతుంది మీరు ఏ వేరియంట్ కొన్నా. సో ఇదైతే బేసిక్స్ 128GB వేరియంట్ 20,000కి లాంచ్ చేశారు. నాకు 17,490 అయితే పడింది ఆ ప్రైస్ రేంజ్లో. సో ఆన్ పేపర్ అయితే బాగానే కనిపిస్తుంది. చూద్దాం ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది మనకి ఫుల్ రివ్యూలో అయితే మాట్లాడదాం. సో బాక్స్ పై అయితే చూడొచ్చు. బాక్స్ ప్యాకేజింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ IQOO అని అయితే ఉంది. సో మనకి డిఫరెంట్ ప్యాకేజింగ్ అయితే ఉంది అండ్ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో అయితే బాక్స్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ అయితే డీటెయిల్స్ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా అని ఉంది అండ్ సార్ వాల్యూని అయితే మీరు చెక్ చేయొచ్చు. 0.94 Watt/kg హెడ్ ఉంది, 0.75 Watt/kg బాడీ అయితే ఉంది. అండర్ లిమిటే ఉంది అండ్ 4G అండ్ 5G బ్యాండ్స్ మీరు చెక్ చేయొచ్చు. 5G బ్యాండ్స్ N77, N78 రెండు బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేయగానే సో పైన ఒక బాక్స్ అయితే ఉంది. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం అండ్ ఇక్కడ ఫోన్ ఉంది, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ కింద మనకి ఛార్జర్ అయితే ఉంది. ఈ ఫోన్ 55 Watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చినప్పటికీ వీళ్ళు బాక్స్లో వివో ఫ్లాష్ 66 ఛార్జర్ని అయితే ఇచ్చారు. మేబీ మిగిలిపోయిన ఛార్జర్స్ని ఇలా యూజ్ చేస్తున్నారేమో. అండ్ ఈ చిన్న బాక్స్ని చూస్తే ఇందులో మనకి TPU కేస్ అయితే ఉంది. సో యావరేజ్గానే ఉంది. సో త్వరగానే ఎల్లో కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ పేపర్ వర్క్ ఉంది అండ్ Type-C కేబుల్ అయితే ఉంది. సో ఈ కేబుల్ యొక్క క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఈ మధ్యకాలంలో నుంచి చూసిన మొబైల్స్లో ఇంత మంచి క్వాలిటీ Type-C కేబుల్ని అయితే నేను చూడలేదు. సో చాలా సాలిడ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం ఫోన్ని చూద్దాం. ఫోన్ అయితే సో బ్యాక్ డిజైన్ చూస్తే మనకి ఇది నేను ఆర్డర్ చేసింది బ్లాక్ కలర్ వేరియంట్, మరొక బ్లూ కలర్ వేరియంట్ కూడా ఉంది. సో అది డిఫరెంట్ షేడ్స్తో అయితే వస్తుంది. సో నాకైతే ఈ బ్లాక్ గ్రేడియంట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించి దీన్ని అయితే ఆర్డర్ చేశాను. మీకు ఏది నచ్చితే దాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సో పైన మనకి కొంచెం లైట్ కలర్లో ఉంది, కిందికి రాగానే డార్క్ అయితే ఉంది అండ్ కింద IQOO బ్రాండింగ్ ఉంది అండ్ కెమెరా మాడ్యూల్ అయితే కాస్త డిఫరెంట్గానే ఉంది. పైన 2 సెన్సార్స్ పెద్దవిగా ఉన్నాయి అండ్ కింద మరొక సెన్సార్ పక్కనే LED ఫ్లాష్ అయితే ఉంది. సో ఈ కెమెరా సెటప్ చూస్తే 64 MP మెయిన్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో సామ్సంగ్ ISL GW3 సెన్సార్ అయితే వస్తుంది అండ్ EFB ఆటో ఫోకస్ అనే ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ ఆటో ఫోకస్ సిస్టమ్ని అయితే వీళ్ళు ఈ ఫోన్లో ఇస్తున్నట్లు టీజ్ అయితే చేశారు. ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, 8 MP అండ్ 2 MP మ్యాక్రో సెన్సార్ అయితే ఉంది. అండ్ బ్యాక్ మనకి పాలికార్బోనేట్ తోటే వస్తుంది. సో గ్లాసీ పాలికార్బోనేట్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. దానివల్ల ఫింగర్ ప్రింట్స్ని అయితే బాగా గట్టిగానే తీసుకుంటుంది. సో బ్యాక్ కవర్ని అయితే మీరు యూజ్ చేయాలి. సో ఫింగర్ ప్రింట్స్ ఇష్యూ అని కాదు, కానీ పాలికార్బోనేట్ కావడం వల్ల ఈజీగా స్క్రాచెస్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో బెటర్ మీరు బ్యాక్ కేస్ యూజ్ చేయడం. అండ్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఇది వాటర్ డ్రాప్ డిజైన్తో అయితే వస్తుంది. బిలో 10,000 ప్రైస్ రేంజ్లోనే ఈ 2021లో ఫోన్స్లో అయితే వాటర్ డ్రాప్ నాచ్ అయితే చూస్తున్నాం. అబౌవ్ 10,000లో ఈ మధ్య కాలంలో ఏ ఫోన్లో ఇలాంటి సో డ్యూ డ్రాప్ నాచ్ని అయితే యూజ్ చేయలేదు. బట్ ఈ ఫోన్లో వీళ్ళు ఎందుకు వెళ్ళారో పంచ్ హోల్ కట్అవుట్ ఇస్తే అయితే బాగుండేది. మేబీ కాస్ట్ కటింగ్ కోసం అయితే ఈ ఓల్డ్ వాటర్ డ్రాప్ IPS డిస్ప్లేని అయితే యూజ్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ బెజల్ కూడా బాటంలో చాలా థిక్గా ఉంది. సో 20,000 ప్రైస్ రేంజ్లో వీళ్ళు ఇంకొంచెం థిన్గానైతే ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఓవరాల్ డివైస్ అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే
లేవు. ఈవెన్ పాలికార్బోనేట్ బ్యాక్ తోటే వచ్చినప్పటికీ. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. ఇది మనకైతే కొత్త అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు గొరిల్లా గ్లాస్, డ్రాగన్ టైల్ విన్నాం. సో పాండా గ్లాస్ అయితే ఇది ఒక చైనీస్ కంపెనీ, ఆ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. చూడాలి మరి ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది. ఇప్పటివరకు మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి సిమిలర్ గ్లాస్ ప్రొటెక్షన్ కొన్ని రోజులు గడిస్తేనే తెలుస్తుంది. అండ్ ఓవర్ వ్యూ చూస్తే మనకి సైడ్కి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ ఉంది. అండ్ కింద 3.5mm హెడ్ ఫోన్ జాక్, టైప్ సి కేబుల్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వలేదు, ఇస్తే బాగుండేది. అండ్ రైట్ సైడ్ అయితే ఏం లేవు. అండ్ పైన మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. 2 సిమ్లు లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. నేనైతే ఆల్రెడీ డివైస్ని బూట్ చేసి సెటప్ అయితే కంప్లీట్ చేశాను. సెటప్ కంప్లీట్ చేయగానే నేను నోటీస్ చేసింది చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. సో డిఫాల్ట్గా చాలా యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయ్యి అయితే ఉన్నాయి. వాటన్నింటినీ నేనైతే అన్ఇన్స్టాల్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఎస్, అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి దాదాపు. సో అన్ని బ్లోట్వేర్ యాప్స్ని అయితే నేను అన్ఇన్స్టాల్ చేయగలిగాను, అదైతే మంచి విషయం. సో కొన్ని యాప్స్ తప్పితే ఏదైతే వీళ్ళ ఐకోకు సంబంధించి వెబ్సైట్ ఉందో అది తప్పితే మిగిలినవన్నీ దాదాపు అయితే అన్ఇన్స్టాల్ అయిపోయాయి, అదైతే మంచి విషయం. బట్ వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మనం అన్ఇన్స్టాల్ చేసుకోగలం కదా అని కొంతమందికి అయితే డౌట్ రావచ్చు. వీళ్ళు యాప్స్ కంపెనీస్తో అయితే కొలాబరేట్ అయితే అవుతుంటారు, వాళ్ళ సైడ్ నుంచి అమౌంట్ అయితే తీసుకుంటారు, అందుకే డిఫాల్ట్గా యాప్స్ని అయితే ఇస్తుంటారు. చాలా కంపెనీస్ ఇలాగే చేస్తుంటాయి. బట్ అన్ఇన్స్టాల్ చేసేలా ఉంచడం, సో ఫ్యాక్టరీ యాప్గా కాకుండా, సిస్టమ్ యాప్గా కాకుండా థర్డ్ పార్టీ యాప్గా ఉంచడం అయితే మంచి విషయం. మనమైతే నచ్చకపోతే తీసేసుకోవచ్చు. అండ్ మనమైతే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఒకసారి సాఫ్ట్వేర్ వర్షన్ చూద్దాం. ఆండ్రాయిడ్ 11తో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఫన్ టచ్ OS 11.1తో ఉంది. అండ్ ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో అయితే రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్లోకి వెళ్ళి చూస్తే అరౌండ్ 109 అండ్ 110 GB ఫ్రీగా అయితే కనిపిస్తుంది. రిమైనింగ్ మనకి సిస్టమ్ అయితే యూజ్ చేసుకుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 6.56 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS ప్యానెల్ని అయితే దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అట్లీస్ట్ 60 Hz AMOLEDకైనా వెళ్తే బాగుండని చాలామంది అయితే భావించవచ్చు. బట్ వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు IPSకి వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది. అండ్ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ని అయితే మీరు మాన్యువల్గా 60 or 90 కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా స్మార్ట్ స్విచ్ ఆప్షన్ ఉంది, అంటే మీ యూజేజ్ని బట్టి రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ అవుతుంది, దానివల్ల బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఈవెన్ దో IPS LCD డిస్ప్లే అయినా మీరైతే ఈ వీడియో శాంపిల్లో చూడొచ్చు. నాకైతే సో చాలా బాగా నచ్చింది, ఎలాంటి మేజర్ ఇష్యూస్ అయితే లేవు. అఫ్కోర్స్ AMOLED లాంటి పంచి కలర్స్, డీప్ కాంట్రాస్ట్ రేషియోస్, డీప్ బ్లాక్స్ అయితే లేవు. బట్ ఒక మంచి IPS ప్యానెల్లా అయితే అనిపిస్తుంది. ఫుల్ రివ్యూలో ఇంకా బాగా డీటెయిల్గా అయితే మాట్లాడతాను. అవుట్డోర్ విజిబిలిటీని అయితే నేను టెస్ట్ చేయాల్సి ఉంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, మీరు చూడొచ్చు. సో టచ్ చేయగానే సో అన్లాక్ అయితే అవుతుంది. సో యాక్యురేట్గా ఉంది. అండ్ నేను ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ని అయితే ఇన్స్టాల్ చేశాను, ఫుల్ హెచ్డీలో అయితే ప్లే అవుతుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో గేమింగ్ని అయితే నేను ఇంకా చేయలేదు. UFS 2.2 స్టోరేజ్తో LPDDR4X ర్యామ్తో స్నాప్డ్రాగన్ 768G ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి ప్రైమ్ కోర్ మ్యాక్సిమం 2.8 GHz వరకు అయితే క్లాక్ చేయబడి ఉంది. సో అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో పవర్ఫుల్ 5G స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు, స్నాప్డ్రాగన్ 768G. సో 4Gలో అయితే ఆల్రెడీ మనకి పోకో X3 ప్రోలో స్నాప్డ్రాగన్ 860 ఉంది, దీనికంటే పవర్ఫుల్. సో 5Gని చూస్తే మాత్రం 5Gలో బిలో 20,000లో పవర్ఫుల్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ IQOO Z3లోని స్నాప్డ్రాగన్ 768G. సో ఫుల్ రివ్యూలో నేనైతే డీటెయిల్గా టెస్ట్ చేసి మాట్లాడతాను. అండ్ స్పీకర్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది, బట్ వీళ్ళు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ఇస్తే బాగుండేది. ఎందుకంటే అరౌండ్ 12,000 13,000 ప్రైస్ రేంజ్లో కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకి లభిస్తున్నాయి. సో 20,000 ప్రైస్ రేంజ్లో ఇస్తే అయితే బాగుండేది. అండ్ కెమెరా శాంపిల్స్ని అయితే నేను కొన్ని శాంపిల్స్ తీసాను, మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో డే టైంలో సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా బాగానే కనిపిస్తుంది. సో ఇనీషియల్గా అయితే నాకు కెమెరాస్ అయితే నచ్చాయి. అండ్ వీళ్ళు EFB ఆటో ఫోకసింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ వస్తుందని అయితే బాగా టీచ్ చేశారు. నేను ఆటో ఫోకస్ని అయితే టెస్ట్ చేశాను, ఆటో ఫోకస్ అయితే బాగానే వర్క్ చేస్తుంది.
సో ఫ్రెండ్స్, ఇదే IQOO Z3కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ IQOO Z3కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫుల్ రివ్యూలో అయితే వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. thumbnail